తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తాను సొంతంగా కొత్త పార్టీని స్థాపించారు. పార్టీ పేరును టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత ప్రకటించారు. ఈరోజు ఉదయం పార్టీ పేరు అధికారికంగా కవిత అనౌన్స్ చేశారు. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా ఉంటుందని అనౌన్స్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్ వేదికగా కొత్త పార్టీ పేరును కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త విప్లవం మొదలైంది అన్నారు కవిత. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లుగా కవిత అనౌన్స్ చేశారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడినటువంటి జెండాను కవిత ఆవిష్కరించారు. మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టీఆర్ఎస్ అనే అక్షరాలతో పార్టీ జెండాను రూపొందించారు. కవిత పార్టీ పేరును అనౌన్స్ చేసే ముందు బంజారాహిల్స్లోని నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సర్వమత ప్రార్థనల తర్వాత కవిత తన భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. పార్టీ శ్రేణులతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు కవిత. తెలంగాణలో సరికొత్త విప్లవం రాబోతుందని చెప్పారు. తాను ఖచ్చితంగా తెలంగాణకు సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల గొంతుకనై వారి కోసం పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎజెండాపై గంటన్నర పాటు కవిత ప్రసంగించనున్నారు. పార్టీ జెండాలో నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులతో రూపొందించారు. నీలం రంగు బడుగు, బలహీన వర్గాలకు, ఆకుపచ్చ పంటలు రైతులకు, పసుపు శుభసూచకంగా ఉంటుందని పార్టీ జెండాను తయారు చేసినట్టుగా ఇప్పుడు అనాలిసిస్లు వస్తున్నాయి. అయితే కవిత కొత్త పార్టీ పేరుపై అనేక ఊహాగానాలు గతంలో వెలువడ్డాయి. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ వికాస్ సమితి అనే పేర్లతో తొలుత ప్రచారమయ్యాయి. రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులు, కుల సంఘాలు, కార్మిక సాధికారత లక్ష్యంగా 60 అంశాలతో పార్టీ ఎజెండాను రూపొందించారు కవిత. 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 50,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు కూడా జరిగాయి. కవిత సభ కోసం వివిధ జిల్లాల నుంచి పాదయాత్రలు, ఎడ్ల బండ్లపై ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సభకు వచ్చే వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లని చేశారు. ఈ సందర్భంగా కవిత జెండాని ఆవిష్కరించిన అనంతరం పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ప్రసంగించారు. అందులో కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ సారు రారు, ఆయన మారిన మనిషి అంటూ కవిత మరోసారి తన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, గతంలో చేసినటువంటి వ్యాఖ్య, రాష్ట్రంలో ఎంపీకి కట్టలు కట్టినమని పంజాబ్, బీహార్ కూడా వెళ్లారు అనేటువంటి మాటలు. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చేశారు, సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి మాటను చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు అదే మాటను కూడా అన్నారు, ఎంపీకి కట్టలు కట్టారని అనే మాట. జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లారు అనే దాంతో పాటుగా మన కేసీఆర్ అయితే బయటికి వచ్చి కోట్లాడుతుండే, ఒక రాజకీయ నాయకుడిగా కేసీఆర్ మాట్లాడడం లేదు అనేటువంటి కీలకమైనటువంటి మాటల్ని కవిత తన పార్టీ అనౌన్స్మెంట్, తెలంగాణ రాష్ట్ర సేన అనౌన్స్మెంట్ సందర్భంగా చేశారు. గతం నుంచి టీఆర్ఎస్ అనేటువంటి పేరుతోనే కవిత పార్టీ అనౌన్స్మెంట్ ఉంటుంది అనేటువంటి ఊహాగానాలు, అనాలిసిస్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ ఇప్పుడు ఫ్రీజ్ అయ్యలేదు, ఫ్రీగా ఉంది, ఎందుకు మన పార్టీ పేరు టీఆర్ఎస్గా ఉండకూడదు అనేటువంటి మాట మీడియాతో పాటుగా కార్యకర్తల సమావేశంలో కూడా చిట్ చాట్గా కవిత చెప్పినప్పటికీ అదొక ఇండైరెక్ట్ ఇండికేషన్ మాత్రమే అనేటువంటి భావన ఉంది. బట్ ఈరోజు మాత్రం డైరెక్ట్గా తన టీఆర్ఎస్ అనేటువంటి పేరును పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా మరో 4 రోజుల్లో తన ఆవిర్భావ సమావేశాలని జరుపుకోబోతోంది, ప్లీనరీని ఏర్పాటు చేసుకోబోతోంది. ఏప్రిల్ 29న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం రోజే, అదే రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారితే బాగుండు అనేటువంటి ఒక మాటను కూడా టీఆర్ఎస్ లీడర్లు గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సరికొత్తగా టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది, చాలా కీలకంగా అయితే అబ్జర్వ్ చేస్తున్నారో అటు టీఆర్ఎస్ క్యాడర్తో పాటుగా లీడర్లు, టాప్ క్యాడర్ కూడా అందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అలాగే కవిత చేస్తున్నటువంటి కామెంట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు.
ఇంతకాలం బీఆర్ఎస్ లీడర్లని, అందులోనూ కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ని, అదర్ టాప్ లీడర్స్ని టార్గెట్ చేసినటువంటి కవిత ఒకవేళ కేసీఆర్ కనుక తన పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాను అంటూ గతంలో మాట్లాడారు. ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. ఆయన మన మనిషి కాదు, మర మనిషి అనేటువంటి వ్యాఖ్యలను చేయడం. సో ఇప్పుడు ఎవరిని స్పేర్ చేయదలుచుకోలేదు. డైరెక్ట్గా కవిత రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా కీలకంగానే వ్యవహరించబోతున్నారు, కీలకమైనటువంటి రాజకీయాలు చేయబోతున్నారు అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.